సో ఈరోజు మనతో పాటు స్పెషల్ గెస్ట్ ఉన్నారు. ఆ గెస్ట్ ఎవరో కాదు, వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పిఎన్ నాగరాజ్ గారు. నమస్తే సార్. నమస్తే సార్. ఎలా ఉన్నారు సార్? ఫైన్. సో సక్సెస్ఫుల్గా 5 సంవత్సరాలు సర్పంచ్గా అమ్మగారు పూర్తి చేసుకున్నారు. ఎలా అనిపిస్తుంది సార్? సార్, ఇట్స్ వెరీ గ్రేట్. ఎందుకంటే ప్రజలు మనకు ఇచ్చిన అవకాశాన్ని మేము ఈ 5 సంవత్సరాలు 3 సంవత్సరాలు మా ప్రభుత్వంలో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో, ఇంకా 2 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ ఏదైతే మాకు అపోజిషన్గా అప్పుడు ఉన్నదో ఇప్పుడు రూలింగ్ ఉందో దీంతో పూర్తి చేయడం అనేది మాకు సంతోషంగా ఉంది. ఈ 5 సంవత్సరాలు కూడా మాకు ఎంజాయ్డ్ ఎవ్రీ 5 ఇయర్. మాకు ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని ఖచ్చితంగా వాళ్ళ కోసమే కేటాయించినామని, వాళ్ళు మంచికే కేటాయించినామని చెప్పి నేను భావిస్తాను. ఓకే, అంటే ఈ 5 సంవత్సరాలు మీరు ఏమేమి అభివృద్ధి చేయడం జరిగింది వీకోటలో? సార్, ఇప్పుడు వీకోట అనేది గత 40 సంవత్సరాల నుంచి చూస్తే అభివృద్ధికి దూరంగా ఉండింది. 4 పర్యాయాలు ఒకే ఫ్యామిలీకి చెందిన సర్పంచ్ అభ్యర్థి వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళ ఫ్యామిలీ నుంచినే కంటిన్యూగా వస్తూ ఉంది. వాళ్ళ పరిధిలో వాళ్ళు ఆ రోజు అభివృద్ధి చేస్తారో వచ్చినారు ప్రజలు. నేను ఈ టర్మ్ మాకు ఏదైతే మాకు సర్పంచ్గా మేము పోటీ గెలిచినామో దానికి ముందు కూడా నేను పోటీ చేసినాను. అప్పుడు ఆల్ ఆఫ్ ఎ సడన్ ఐ కేమ్ టు పాలిటిక్స్. ఏదో నేను బిజినెస్ చేసుకుంటా ఉండే టైంలో ఏదో సర్పంచ్గా పోటీ చేయాలని చెప్పి ఒక దీంతో నేను ఆ రోజు కంటెస్ట్ చేయడం జరిగింది. నేను వెరీ షార్ట్ స్పాన్, ఒక 10 డేస్, ఇంకా ఎలక్షన్ 10 డేస్ ఉందంటే అప్పుడు నామినేషన్ దాఖలు చేసి ఒక ఇండిపెండెంట్ అభ్యర్థిగా నేను సర్పంచ్ పోటీ చేయాలనుకున్నాను. ఓకే, ప్రజలు ఆ రోజు నాకు సెకండ్ ప్లేస్ ఇచ్చినారు. దాదాపు 10 మంది ఆ రోజు నా మీద కంటెస్ట్ చేసినారు. ఆ 10 మెంబర్స్లో పెద్ద వాళ్ళంతా కంటెస్ట్ చేసినారు, హూ ఆర్ దేర్ ఫ్రమ్ పాలిటిక్స్ ఫ్రమ్ ది పాస్ట్ 20 to 30 years. ఓకే, కానీ ఎవరైతే సిట్టింగ్ సర్పంచ్ ఉన్నారో వాళ్ళు విన్నర్ అయినారు. నేను సెకండ్ ప్లేస్ వచ్చింది నాకు. ఓకే, ఆ సెకండ్ ప్లేస్ వచ్చినప్పుడు విన్నింగ్ క్యాండిడేట్కి 2000 votes వస్తే నాకు 100 ఓట్లు వచ్చినాయి. కానీ ఆ 5 years నుంచి కూడా ఎప్పుడు కూడా మనకు ప్రజలు మమ్మల్ని తిరస్కరించినారు అనే భావన లేకుండా ఎప్పుడు కూడా ఒక పాజిటివ్ మైండ్ సెట్లోనే ప్రజలకు దగ్గరయ్యే విధంగానే ఆ 5 years అంతా కూడా నేను బిల్డప్ చేసుకోవడం జరిగింది. నెక్స్ట్ ఇప్పుడు మా గవర్నమెంట్ వచ్చినాక అప్పుడు సర్పంచ్ ఎలక్షన్స్ వచ్చినాయి. ఆ ఎలక్షన్స్లో లేడీస్ రిజర్వేషన్ వల్ల మా మదర్ను కంటెస్ట్ చేయడం జరిగింది. దాంతో దాదాపు 4650 ఓట్ల మెజారిటీ ఒక సర్పంచ్కి. మీరు మామూలుగా సర్పంచులకు వచ్చేది 100-200 వస్తాయి, కానీ వీకోట ప్రజలు మాకు అత్యధిక మెజారిటీతో 4650 ఓట్ల మెజారిటీతో మమ్మల్ని సర్పంచ్ సీట్పై ఆ రోజు కూర్చోబెట్టడం జరిగింది.